రివ్యూ ఆఫ్ ఎకో తెలుగు డబ్ మూవీ. చిన్న సినిమాగా వచ్చి మలయాళంలో బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయిన ఈ థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ యానిమల్ ట్రైలజీలో ఒక్క నిమిషం, థర్డ్ పార్ట్ అంటున్నాని ముందు రెండు పార్ట్స్ ఏంటి, ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్ కాదా అని డౌట్స్ రేజ్ అయ్యి ఉండొచ్చు మీకు. ఎస్, ఇది స్టాండ్ అలోన్ ఫిల్మే, బట్ కిష్కిందకాండం కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 ఇప్పుడు ఈ ఎకో క్రియేటర్గా చేసిన బహుల్ రమేష్ కథ ఇంట్రెస్టింగ్గా ఉండాలని ఈ మిస్టరీ థ్రిల్లర్లో యానిమల్ అనే ఎలిమెంట్ బ్లెండ్ చేశారు. ఆ ప్రకారం ఆయన పెన్ నుంచి వచ్చిన యానిమల్ ట్రైలజీ సిరీస్లో లాస్ట్ ఫిలిం ఇది. కిష్కిందకాండంలో మంకీస్ని, కేరళ క్రైమ్ ఫైల్స్ S2 అండ్ ఈ ఎకోలో డాగ్స్ని కథలో పార్ట్ చేయగలిగారు. 3 days బ్యాక్ నెట్ఫ్లిక్స్లో మలయాళంలో రిలీజ్ అయింది, తెలుగు డబ్ మాత్రం ఈ థర్డ్ రిలీజ్ చేశారు. హైప్ అయితే చాలా ఉంది దీనికి, కొంతమంది మాస్టర్ పీస్ అని కూడా అంటారు. మరి నిజంగానే ఆ మాటకి వర్తా కాదా అంటే ఖచ్చితంగా కాదు, మూవీ ఓకేష్గానే ఉంది. క్లైమాక్స్ మాత్రం నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నీరసంగా వెళ్తున్న సినిమాలో ఒక హై ఫీల్ అయ్యానంటే అది క్లైమాక్స్ ట్విస్ట్ వల్లే. అప్పటి వరకు అన్యాయం అయిపోయిందిరా అని బాధపడ్డ ఒక క్యారెక్టర్కి సడన్ షిఫ్ట్ ఇచ్చి నేను సాటిస్ఫై అయ్యి ఎండింగ్ ఇచ్చారు. ఒక డాగ్ బ్రీడర్ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఈ కథలో స్క్రీన్ ప్లే అటు ఇటుగా నాన్ లీనియర్లో వెళ్తుంది. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి కథ ముందుకు తీసుకెళ్తుంటారు. అంటే కొరియచ్చన్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసు ఎలా జరిగింది, అతను బ్రతికున్నాడా చనిపోయాడా అనే మిస్టరీ పాయింట్ని పట్టుకొని గ్రే షేడ్లో ఉన్న క్యారెక్టర్స్తో కాన్వర్స్ జరుగుతూ ఉంటాయి. సినిమా అంతా చాలా స్లోగా మొత్తం మాటల మీద నడుస్తుంది. హుక్ చేసిన ఎలిమెంట్ అయితే మాత్రం నాకు డాగ్సే. కొరియచ్చిన ఇంటికి ఎవడైనా వస్తే చాలు వాటి ఎక్స్ప్రెషన్స్తో భయపెట్టి దొబ్బుతాయి. హెడ్ఫోన్స్లో వాటి సౌండింగ్ అంటే భలే భయమేసింది. వాటి క్లోజప్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇందులో ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, డాగ్స్ వర్సెస్ సమ్ పర్సన్ ఉంది, బాగా సెటప్ చేశారు. అది చివరిలో కొంచెం హార్డ్ హిట్టింగ్గా కూడా అనిపించింది. మీరు యానిమల్ ఎవరైతే కొంచెం బాధపడతారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ నాకు అంత కిక్ ఇవ్వలేదు, కానీ స్టోరీ టెల్లింగ్ విజువల్గా చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందుకే సినిమాకి ఎంత రికగ్నేషన్ వచ్చింది అనుకుంటున్నా. సినిమాటోగ్రఫీ కానీ, సౌండింగ్ కానీ, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానీ, ముఖ్యంగా ఈ డాగ్స్ అనే ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటాయి. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో ఇవన్నీ ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయి. స్లోగా ఉండడం వలన చాలామంది రెస్ట్లెస్ అయిపోవచ్చు, కొంచెం పక్కకి వెళ్ళినా కథలో నుంచి బయటకు వచ్చేస్తారు. అలా స్టిక్కే చూడాలి మీరు. మలయాళం ఫిలిమ్స్ అంటేనే చాలా వరకు డెడ్ స్లో నెరేషన్తో ఉండి చివరిలో చిన్న ట్విస్ట్ ఇస్తారు, లైక్ కిష్కిందకాండం లాగా. అదైతే నాకు వేస్ట్ అనిపించింది, బట్ దాంతో కంపేర్ చేస్తే ఈ ఎకో కొంచెం బెటర్. ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్గా ఉంది. క్లైమాక్స్ షిఫ్ట్ మాత్రం బ్యాంగర్ అనిపించింది, కానీ ఇంకా డీటెయిల్గా తీయచ్చు. చాలా విషయాలు ఎలాబరేట్ చేయకుండా వదిలేశారు. మేకర్స్ కాల్ అంతే అది, కాబట్టి మనం ఏం చేయలేం. మూవీ అయితే హెడ్ఫోన్స్ పెట్టుకుని ఫుల్ రెజల్యూషన్లో చూడండి. సౌండింగ్ చాలా లైవ్లీగా అనిపిస్తుంది. అడల్ట్ కంటెంట్ ఏమున్నదో దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends and thank you.